తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివరు గ్రామంలోని శ్రీ వీర పేరంటలమ్మ ఆలయంలో చండీ హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు త్రివేణి దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. వేద పండితులు తొలుత వీర పేరంటలమ్మ చండీ దేవతలకు పూజలు చేయించారు. గణపతి పూజతో ప్రారంభమై చండీ హోమం వరకు పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి శాంతిని కోరుతూ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రంగరాజు త్రివేణి దంపతులు ఈ పూజలు చేశారని వేద పండితులు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం వేద పండితులను ఘనంగా సత్కరించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. హోమ పూజల అనంతరం హాజరైన భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వెలువరు గ్రామంలో వేంచేసి ఉన్న వీర పేరంటాలమ్మ వారి యొక్క క్షేత్రములో శ్రావణ పౌర్ణమి సందర్భముగా శ్రీ మంతెన రంగరాజు గారు త్రివేణి దంపతుల చేత గ్రామక్షేమార్థమై ఈ యొక్క లోక సంరక్షణార్థమై ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి చండీ పరాదేవత యొక్క సప్తశతి మూలమంత్ర చండీ హవనాన్ని చక్కగా సంకల్పం చేసి ఉన్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ఆరాధన, అలాగే విశేషముగా పంచావరణ పూజ, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామార్చన, అమ్మవారికి విశేషమైనటువంటి స్నపనము, అర్చనాది కార్యక్రమాలు, అలాగే మథనాగ్ని చేత అగ్నిని ఉద్భవింపజేసి అమ్మవారికి చండీ హోమాన్ని చక్కగా నిర్వర్తించడం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించి ఆ జగన్మాత అయినటువంటి ఆ యొక్క చండీ పరదేవత అలాగే వీరపేరంటాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించి ఉన్నారు. మంగళం మహతు. సర్వ మానవహితం మానవతా సంస్థ సిద్ధాంతం అని ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధరరావు పేర్కొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవాల వారోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం ఏలూరు జిల్లా బేముడోలు గ్రామంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి మానవతా సంస్థ సభ్యులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ మేరకు బేముడోలు హై స్కూల్, మానస స్కూల్, పాలిటీ స్కూల్ విద్యార్థులతో కలిసి శాంతి ర్యాలీని గ్రామ పొరవీధిలో నిర్వహించారు. అనంతరం భీముడోలు జంక్షన్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సహాయం కోసం ఎదురు చూసేటువంటి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపాలి. వారి కష్టాల్లో, వారి దుఃఖాల్లో మేము మీకు భరోసాగా ఉంటామనేటువంటి సంతృప్తిని వారు కలిగించే విధంగా మానవతా సంస్థ ద్వారా మనం చేయవలసిన సహకారాన్ని వారికి అందిస్తున్నాం. మన భీమడోలు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా సుమారుగా 950 మంది సభ్యులు సంవత్సరానికి 600 రూపాయల చొప్పున కడుతూ వారు ఇచ్చినటువంటి సహకారంతో, దాతల యొక్క సహకారంతో మరి ఎంతో మందికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రామచంద్రారెడ్డి గారి యొక్క మానసంపుత్రుగా మానవత ఆధ్వర్యంలో భీమడోలు మండల శాఖ మరి 16వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఎంతో సహాయపడుతున్నటువంటి సందర్భంలో అందరికీ అవసరమైనటువంటి ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో భాగంగా భీమడోలు మండల మానవత కుటుంబ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా పెద్దలు, అలాగే మరి వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, పెద్దలు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ మానవతా సంస్థ చేపట్టినటువంటి ఇటువంటి కార్యక్రమాలకి మనం అందరం కూడా మద్దతు చెప్పడమే కాకుండా ప్రజలందరూ కూడా ప్రపంచ శాంతిని ఏ విధంగా కోరుకోవాలి, ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉంటే ప్రజలందరూ కూడా ఎలా ఉంటారనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా శాంతి భావన కలగాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి యొక్క ర్యాలీని మనం అందరం కూడా విజయవంతం చేయడమే కాకుండా ఎండైనప్పటికీ కూడా మరి వివిధ స్కూళ్ళకి వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ శాంతి వర్ధిల్లేటట్టుగా మనం అందరం కూడా కార్యదర్శులై అందరం కూడా ఒకరికొకరు సందేశాలు ఇచ్చుకొని ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచేటట్లు ప్రతి ఒక్కరు కూడా కృషి చేద్దామని చెప్పి, ప్రతిజ్ఞ చేయాలని చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల వారికి టీటీడీ అధికారులు పౌర్ణమి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ స్వామివారికి కళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు.
తిరుమల శ్రీవారిని ఆయా చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు నాని నితిన్, కథానాయకి నయన్ సారికలతో కలిసి చిత్ర బృందం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. వెరీ హ్యాపీ అండి. మా సినిమా బాగా ఆడుతుంది బయట. వెరీ హ్యాపీ. దేవుడికి కూడా చాలా రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ సినిమా మ్యాడ్ హిట్ అయినప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను. ఇప్పుడు ఆ సినిమా హిట్కి కూడా ఇక్కడికే వచ్చాను. ఇక పైన ఏ సినిమాకైనా ఇక్కడికే వద్దామని మొక్కుంటున్నాను. మ్యాట్ 2 జరుగుతుందండి. సో మ్యాట్ 2 కూడా తొందరలో ఈ సంవత్సరం చూస్తారు మీరంతా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ సక్సెస్ అయినందుకు తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ. ఐ ఫీల్ రియలీ లక్కీ టు గెట్ ద దర్శన్ సో నైస్లీ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ రియలీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీలో ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు, కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. కోల్కతాలో మహిళా డాక్టర్ అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలకొల్లో విద్యార్థుల నిరసన ర్యాలీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయా చిత్ర బృందం సభ్యులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.